అయింది. మా మిల్కీ రౌడీ అయితే ఇంకా పడుకుంటుంది. లెగ్ 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 చాలు లెగ్ లెగ్ టైం అవుతుంది. 7:45 కల్లా వెళ్ళిపోవాలి కదా స్కూల్కి. లేట్ చేయకూడదు. మా టీచర్ లంచ్ పీరియడ్లో వెళ్ళిపోతారు అని చెప్తున్నాను, కానీ లంచ్ పీరియడ్లో మేము వెళ్ళట్లేదు. లంచ్ పీరియడ్కే కదా వచ్చేస్తున్నారు. లంచ్ పీరియడ్లోనే వెళ్తున్నాం మేము. సో గాయస్, మార్నింగ్ లేచిన వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే అశోక్ అయితే 7:15 కల్లా డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ టైంలో కల్లా వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను. వ్యాంగ్ వంట అయితే చేసేసి తర్వాత పిల్లలకైతే రెడీ చేసేస్తాను. ఎప్పుడు పిల్లలకి రెడీ చేసినప్పుడు అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు లెగరు, రెడీ అవ్వరు, చాలా విసిగిస్తారు. అయినా సరే అంత విసుగులో కూడా కరెక్ట్ టైంకి అయితే రెడీ చేసి అయితే పంపించేస్తాను. అశోక్ వ్యాంగ్ వెళ్ళిపోతాడు కాబట్టి వంట అయితే వ్యాంగ్ చేసేస్తున్నాను. ఈరోజు అయితే నేనైతే చిక్కుడుకాయ కూర వండుతున్నాను. అదే బర్బాటి కూర కర్రీ అయితే చేస్తున్నాను. సో దానికోసం అయితే ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని అయితే తాలింపు పెట్టేశాను. మా పిల్లలు అయితే ఇంకా పడుకొని అయితే లెగలేదు. సో వాళ్ళు లేసేలోపు వంట ప్రిపేర్ చేసేసి తర్వాత పిల్లలకి లేపు అయితే రెడీ చేస్తాను. వంట అయితే వ్యాంగ్ చేసేస్తున్నాను. అంటే మళ్ళీ అశోక్ కూడా లెగలేదు, ఇంకా అశోక్ని కూడా లేపాలి కదని వంట వ్యాంగ్ చేసి మళ్ళీ అశోక్ కోసం టీ కూడా పెట్టాలి. టీ పెట్టేసాక మళ్ళీ రైస్ కూడా వండాలి. సో అందుకని వ్యాంగ్ వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు అయితే బర్బటి కర్రీ అయితే చేస్తున్నాను. సో నాకైతే ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బద్ధకంగా అనిపిస్తుంది, వంట చేయాలనిపిస్తుంది. కాకపోతే తప్పదు కదా అని వంట చేస్తాను. అప్పుడప్పుడు నాకు ఒక ఫీలింగ్ కలుగుతుంది, నాకు బదులు వంట ఎవరైనా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. సో కానీ అలాంటి రోజు అంటూ మనకి రాదు, హౌస్ వైఫ్లకి అస్సలు రాదు అలాంటి రోజు అయితే. సో కర్రీ కోసం అయితే టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. కర్రీ అయితే బాగా అయితే దగ్గరికి అయితే అయింది. చిక్కుడుకాయ కూర మొత్తం దగ్గరికి అయింది. సో లాస్ట్లోనైతే నేను టమాటాలు వేస్తాను. టమాటాలు వేసి అయితే మొత్తము వేగాక అప్పుడు సాల్ట్ అవన్నీ వేస్తాను. సో నేను ఎప్పుడు ఇలాగే వండుతాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వంట చేస్తారు కదా. సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. లాస్ట్లో టమాటాలు వేస్తాను, కొంచెం వేగాక అప్పుడు టమాటాలు వేస్తాను. మిల్కీ అయితే బ్రష్ చేస్తుంది, అద్దం చూసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ బ్రష్ చేస్తుంది. మిల్కమ్మా అదిగో పింక్ కలర్ బ్రష్ అంటే బ్రష్ చేస్తుంది మార్నింగ్ అద్దం చూసుకుని మరి. అదిగో అబ్బా బ్రష్ చేయమంటే నీళ్ళు పెట్టావా? నీళ్ళు పెట్టిందట ఇక్కడ చూడండి. ఇక్కడైతే పిచ్చుకల కోసం వాటర్ పెట్టిందట. ఇదిగో పిచ్చుక, ఎన్ని పిచ్చుకలు వచ్చి తాగింది అక్కడ. పిచ్చుకలు ఏమైనా వచ్చాయా తాగడానికి? మరి నువ్వు వెంక బ్రష్ చేయి, రెడీ అవ్వాలి కదా, స్కూల్కి టైం అవుతుంది కదా. పోన్లే బ్రష్ చేయి ఫాస్ట్ బ్రష్ చేయి. అందరు లోపలికి వెళ్ళిపోతే పిచ్చుకలు వస్తాయా? సో గాయస్, మార్నింగ్ అయితే నేనైతే పిల్లల కోసం అయితే టిఫిన్ లాగా అయితే జీరా రైస్ అయితే చేసేస్తున్నాను. అంటే నైట్ అయితే చాలా అన్నం అయితే మిగిలిపోయింది. సో మిగిలిన అన్నంతో అయితే మేమైతే అప్పుడప్పుడు పెరుగన్నం తింటాము, కానీ పిల్లలకైతే బాగా జలుబు చేసింది. మళ్ళీ పెరుగన్నం పెడితే ఇంకా జలుబు ఎక్కువైపోతుందని సో పిల్లల కోసం అయితే జీరా రైస్ అయితే చేసేస్తున్నాను. సో నేను అప్పుడప్పుడు ఇలాగే చేస్తాను. అన్నము ఎక్కువగా మిగిలిపోయింది అనుకో ఫ్రై అన్నం లాగా అయితే చేసేస్తాను. సో మా పిల్లలకి అయితే టిఫిన్ అయితే అంతగా బయట నుంచి అయితే తీసుకొని రాము, ఇంట్లో ఉన్నదే తినేస్తాము. ఎప్పుడో ఒక్కొక్కసారి సండే పూట అయితే అంతగా నేనేం చెయ్యకపోతే బయట నుంచి అయితే అశోక్ అయితే టిఫిన్ తీసుకొస్తాడు. ఒక్కొక్కసారి టిఫిన్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తాను. సో పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యింది. సో అందుకోసమని టైం అయిపోతుందని ఫాస్ట్గా అయితే రెడీ చేసేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు తినడానికి అయితే చాలా టైం పడుతుంది. కొంచెం అన్నమైనా సరే చాలా లేట్గా తింటారు. సో ఎంత చెప్పినా సరే అదే పద్ధతి పాటిస్తారు ఎప్పుడూను. సో నాకైతే ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఏంటి వీళ్ళు ఇంత స్లోగా తింటున్నారని కోపం వస్తుంది. కానీ మరి ఏం చేయము, అందరు పిల్లల పరిస్థితి అదే, స్లోగా తింటారు పిల్లలు అయితే. సో పిల్లలకైతే రైస్ అయితే వేస్తాను. ఒక పక్క అయితే రైస్ కూడా అయిపోయింది, కుక్కర్లో రైస్ అయితే పెట్టాను, రైస్ కూడా అయిపోయింది. సో కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో తర్వాత అయితే అశోక్ అయితే క్యారేజ్ కట్టేవాలి, టైం అయిపోతుంది కాబట్టి. ఏంటి సో పిల్లలకైతే రైస్ వేసి తీస్తాను, తినేసారు. మా జోయల్ గడ అయితే చక్కగా షాక్స్లు కూడా వేసుకొని రెడీ అయిపోయాడు. మిల్కీ కూడా యూనిఫామ్ వేసుకుంది, ఇంకా జడ వేయలేదు, జడ వేయాలి. అగో రైస్ అయితే తింటుంది. వ్యాంగ్ తిని మిల్కీ. సో మిల్కీకి అయితే జడ అయితే వేసేస్తున్నాను, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా అయితే జడ అయితే వేసేస్తున్నాను. సో మేమైతే 4th ఫ్లోర్లో ఉంటాము.
మేము 4th ఫ్లోర్లో ఉంటాము. మాకైతే చాలా ఎండ అయితే తగులుతుంది. 7, 8 కల్లా అయితే ఫుల్ ఎండ అయితే వచ్చేస్తుంది. ఈ సమ్మర్లోనైతే చాలా వేడిగా ఉంటుంది. కానీ మేమైతే ఇక్కడైతే రెంట్కి ఉంటాము 4th ఫ్లోర్లోని. అది ఎక్కడ హౌసెస్ అయితే రెంట్కి అయితే అంతగా దొరకట్లేదు. రెంట్కి దొరికినా సరే ఎక్కువ రెంట్ చెప్తున్నారని సో మేము తప్పక 4th ఫ్లోర్లో దిగాము. మాకైతే ఈ సమ్మర్లోనైతే చాలా వేడిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేనైతే మిల్కీకి జడేస్తుంటే పక్కన అయితే మా జోయల్ గడ్ అయితే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంత లేట్గా మిల్కీకి జడేస్తున్నావు, జుట్టు కట్ చేశాను అంటున్నాడు వాడైతే పక్క నుంచి. ఏమీ లేదు, వేగంగా స్కూల్కి వెళ్ళిపోతే టీచర్ రాకపోతే ఆడుకోవచ్చు అని వాడి ప్లాను. సో ఇదైతే మా రూము. నేనైతే పిల్లలు లేచాక అయితే దుప్పట్లు అయితే మడత పెట్టేస్తాను. మడత పెట్టి అయితే అంతా క్లీన్ చేసేస్తాను. సో ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు సేమ్ ఇదే పని చేస్తాను. వాళ్ళు లేగడం, లేచాక దుప్పట్లు మడతెట్టడం, ఇల్లు క్లీన్ చేయడం ఇదే పని ఉంటుంది నాకైతే. సో అవన్నీ ఇదైతే కుర్చీ మీద ఎప్పుడు అయ్యే బట్టలు ఉంటాయి. ఎనీ టైం బట్టలు ఎంత తీసినా సరే మళ్ళీ కుర్చీ నిండా బట్టలే నిండిపోతాయి. ఏంటో తెలియదు, అందరి ఇంట్లో ఇదే పరిస్థితి ఉంటుందేమో. సో మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. ఎప్పుడు బట్టలు తీస్తాను, కుర్చీలో ఉన్న బట్టలన్నీ మడత పెట్టేస్తాను. మళ్ళీ కుర్చీలోని బట్టలు చేరిపోతాయి. ఎలా చేరిపోతాయి నాకైతే అర్థం కాదు. చాలా చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి అయితే. సో అశోక్ టైం అయిపోతుందని వ్యాంగ్ అయితే క్యారేజ్ అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను, కట్టేస్తున్నాను లంచ్ బాక్స్ అయితే. సో 7 అప్పటికే టైం అయిపోయింది. కొంచెం లేట్గా వెళ్ళినా సరే అశోక్ వాళ్ళ డ్యూటీ అయితే లోపలికి అయితే పంపించరు. సో కరెక్ట్ టైంకి అయితే వెళ్ళిపోవాలి. ప్రతిరోజు వ్యాంగ్ వెళ్ళిపోదామని అనుకుంటాడు కానీ ఏదో ఒక విధంగా కొంచెం లేట్ అయిపోతుంది. కానీ కంగారు మీదే డ్యూటీకి అయితే వెళ్తాడు. సో అశోక్ కోసం అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. 2 బాక్సులు ఏమనుకుంటున్నారా, ఒకటైతే లంచ్కి, ఒకటైతే మార్నింగ్ తినడానికి. సో అశోక్ కూడా మార్నింగ్ టైంలోనైతే టిఫిన్ అయితే తినడు, ఇంట్లో వండిన అన్నమే తినేస్తాడు. సో ఎప్పుడు మార్నింగ్ పూట అయితే టిఫిన్ పట్టుకొని వెళ్ళాడు అశోక్. ఇంట్లో వేడివేడి అన్నం వండేస్తాను కదా మార్నింగ్, సో అన్నమే తింటాడు. సో నైట్ అన్నం మిగిలిపోతే నైట్ అన్నం తింటాడు. సో అశోక్కి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. మొత్తం అన్నీ పెట్టేసి అయితే బ్యాగ్లో పెట్టేస్తాను. సో అశోక్ అయితే మార్నింగ్ అయితే పెరుగన్నం పెట్టాను టిఫిన్లా తినడానికి. ఎందుకంటే బయట అయితే చాలా ఎండ ఎక్కువగా ఉంది. సో అప్పుడప్పుడు పెరుగన్నం తింటాడు అశోక్ అయితే. ఎక్కువగా అయితే పెరుగన్నమే తింటాడు మార్నింగ్ టైంలోనే. సో మొత్తం సాల్ట్ అవన్నీ అయితే కలిపి పెట్టేస్తాను. సో పెరుగన్నంతో అయితే నంచుకోవడానికి అయితే నేనైతే ఉల్లిపాయ పెట్టాను. అంటే పచ్చడి లేదు సమయానికి, సో అందుకని ఉల్లిపాయ పెట్టమన్నాడు. ఉల్లిపాయ పెట్టాను నంచుకోవడానికి అయితే. సో నేను మొత్తం కలిపేస్తుంటే అశోక్ ఏం పక్క నుంచి ఎందుకు కలుపుతున్నావు, అలా ఉంచవలసింది కదా అన్నాడు. సో నాకు తెలియక కలిపేశాను. సో తను ఎప్పుడు అంటే తన బ్యాగ్లో స్పూన్ ఉంటుంది, స్పూన్తో తింటాడు డ్యూటీలోనైతే. బ్యాగ్లోనైతే మొత్తం పెట్టేస్తున్నాను. కానీ ఎప్పుడు బ్యాగ్లోని లంచ్ బాక్స్ పెట్టినా సరే ఏదో ఒకటి మర్చిపోతాను ఏమో అనుకుని 2-3 సార్లు చెక్ చేసుకుని మరీ పెడతాను. ఎందుకంటే చాలాసార్లు కూర పెట్టకుండా మర్చిపోయేదాన్ని అలాగే, అందుకని. సో అశోక్ అయితే పిల్లలకైతే స్కూల్ దగ్గరికి అయితే దింపడానికి అయితే తీసుకెళ్తున్నాడు. అంటే హాఫ్ డే స్కూల్స్ కదా, స్కూల్ అయితే 7:45కి. సో అశోక్ కూడా అదే టైంకి డ్యూటీకి వెళ్తాడు కాబట్టి తీసుకొని అయితే వెళ్తున్నాడు. మిల్క్ అయితే రెడీగా ఉంది, వెళ్ళిపోతున్నారు. బాయ్ అశోక్, బాయ్, జాగ్రత్త. మీకు విషయం చెప్పాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్, వీడియో బాగుంటే కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి. పీస్, బాయ్. వెళ్ళిపోతున్నారు. జైల్ బాయ్.